బాబా వాన పడుతుంది. అయ్యో పెద్ద వర్షం. పాపా వెదర్ చూసినావా? ఇప్పటిదాకా ఎండతో మండతో ఉన్న వాతావరణం చల్లగా ఎంత రొమాంటిక్ గా మారిపోయి ఉండదో చూడు. ఇట్టంటప్పుడు వేడివేడిగా అంత శనగపిండి కలిపేసి, అంత ఉల్లిపాయ ముక్కలు తరిగేసి, అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి, అంత కొత్తిమీర కరేపాకు అలా వేసి, అట్ట అన్ని కలిపి నూనెలో వేసి పకోడీ చేసినామంటే బయట ఈ చల్లదనానికి వేడి వేడిగా నోట్లోకి పకోడీ పోతా ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసునా? అరే ఏంది పాపా ఇట్టనగానట్ట తీసుకొచ్చి పెట్టినావు? మాయలు మంత్రాలు ఏమన్నా నేర్చుకున్నావా ఏంది నువ్వు? ఇందాకే మబ్బులు కమ్మడం చూశాను. తింటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది, అందుకే చేసి పెట్టాను. పర్లేదు బాబా, ఏమో అనుకున్నాను కానీ బుర్ర బాగానే వాడుతుండవు. అవును మరి, పకోడీ చేయడానికి కూడా బుర్ర వాడాలి. పెట్టింది తిను. తినకుండా పారేస్తావా ఏమి? అసలే జిల్లు అని వెదరు, ఇందులో వేడివేడిగా పోకోడి విడిచి పెడతావా? ఏంది బాబా ఇది? తగ్గే మాదిరిగా లేదే. ఏదో కాస్తంత పడి ఆగిపోతే బాగుంటది కదా. అవతల పంటల పండగ రైతులు నీళ్లు లేక జనాలు అల్లాడుతుంటే నీకు వర్షం ఆగిపోవాలనుందా? ఇప్పుడు వర్షం వల్ల నీకేం అడ్డం వచ్చింది? ఎందుకు రాదు పాప? ఇంకాసేపు కురిసినదంటే అడ్డంగా కాదు, నిలువుగా వచ్చేస్తుంది ఇంట్లోకి. ఏం రాదు, నువ్వు తిను. నీకేం పరిస్థితి అర్థం కావట్లా. మనం ఉండేది పూరు గుడిసెలో. వర్షం ఎక్కువ పడినదనుకో ధారాపాతంగా నీళ్లు కురవడం మొదలవుతుంది. ఇక్కడ వరకు సంతకాలు పెట్టిన చెక్స్ సరిపోతాయి, ఇది అవసరం లేదు. సరే సార్, వెళ్ళొస్తాను. ఎలా వెళ్తావు అమ్మా? బయట వర్షం పడుతుంది కదా, డ్రైవర్ని పంపిస్తాను, కారులో వెళ్ళు. పర్లేదు సార్, బయట ఆటో వెయిట్ చేస్తుంది, ఆటోలో వెళ్ళిపోతాను. తీసుకో. ఇంటికి వెళ్తావు నువ్వు? ఆటో ఉందని చెప్పాను కదండి. థ్యాంక్ యూ సార్. పోయిరా అమ్మా. నాన్న, ఈసారి ఎప్పుడైనా సైన్ చేసేటప్పుడు కాస్త చూడండి నాన్న. కృష్ణరాజు గారు అండ్ సన్స్ అంటే కేవలం ఒక కుటుంబం కాదు, కొన్ని పదుల కుటుంబాలు. మీరన్నట్టే ఒక చిన్న పొరపాటు జరిగిన మన కుటుంబంతో పాటు మనల్ని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. అలాగే లేరా? సరే అన్నా, కాఫీ తాగు, చల్లబడిపోతుండాది. అయ్యో, ఆ అమ్మాయికి ఇవ్వలేదు కదమ్మా? ఆ ఎమ్మి నిలబడేటట్టు ఉండాదా ఏంది ఇచ్చేదానికి? ఎప్పుడు పోదామా అని ఉండాది. నువ్వు తాగు. I love you very much. నీ మనసులో కూడా నేనున్నాననే అనుకుంటున్నా. హలో, ఏంటి వర్ష, ఏం మాట్లాడట్లేదు? నేను పంపించిన క్యాబేజీ నీకు నచ్చిందా?
నా మనసులో మాట నీకెలా చెప్పాలో తెలియట్లేదు వర్ష. చాలాసార్లు ఆలోచించాను. రాత్రంతా కూర్చుని మాటలు పోగేసుకునేవాణ్ణి. నువ్వు కనిపించగానే నీకోసం దాచుకున్న మాటలన్నీ మాయమైపోయి మౌనంగా నిలబడిపోయేవాణ్ణి. ఒక అబ్బాయిగా ఇలా డైరెక్ట్గా అడిగితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. అలా అని నీ సమాధానం తెలియకుండా నీ మనసులో ఏముందో అర్థం కాక ఎంతకాలం బాధపడను. అందుకే ఒక పని చేద్దాం వర్ష. నీ ఇష్టాన్ని నువ్వు మాటల్లో చెప్పలేకపోతే రేపు మార్నింగ్ నేను మీ ఇంటి ముందుంటాను. నీ మనసులో నేనుంటే, నువ్వు ప్రేమగా బావా అని పిలిచే ఈ బావ మీద ప్రేముంటే, నాకిష్టమైన రెడ్ డ్రెస్ వేసుకుని కనిపించు. ఒకవేళ నీకిష్టం లేదు, నీ మనసులో నాకు చోటు లేదు అనుకుంటే బ్లాక్ డ్రెస్ వేసుకొనిరా. ఒకవేళ నువ్వు బ్లాక్ డ్రెస్లో వస్తే లైఫ్లో ఇంకెప్పుడు నీకు కనిపించను. నిన్నెప్పటికీ ఇబ్బంది పెట్టను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు రెడ్ డ్రెస్ వేసుకొచ్చి నా ప్రేమని గెలిపిస్తావో, బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి చీకట్లో నన్ను కలిపేస్తావో నీ ఇష్టం వర్ష. బాయ్, గుడ్ నైట్.